కేంద్రం ఇస్తే రాష్ట్రం ఎందుకు ఎందుకు మనం ఒకసారి చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రతి విషయంలో కాంట్రాక్టుకు సంబంధించింది ఆ వేతనాలకు సంబంధించి పని గంటలకు సంబంధించి వారికి సరి అయిన పద్ధతిలో నడిపేయడానికి మొత్తం ఒకసారి విభిన్నంగా మేడే ఏదైతే మనం కార్మిక దినంగా పాటించుకుంటున్నామో ఈరోజు ఇంత పెద్ద మేడే ఒక బ్రహ్మాండమైన మన ఉత్సవంలాగా మనం జరుపుకుంటున్నాము. ఆ నేపథ్యంలోనే ఈరోజు కార్మికులకు ఏదైతే మనం అన్యాయం జరుగుతుందో ఆ విషయంపై పోరాటం చేయడానికి ప్రతి ఒక్క కార్మిక సంఘం ఐక్యంగా ఉండి పోరాడితేనే మనం సాధించగలుగుతాం. ఐక్యంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోతాం. కార్పొరేట్ వ్యవస్థ వస్తున్నది. కార్పొరేట్ రంగాలలో అది ఐటీ రంగమే కానివ్వండి, వేరే ఏ రంగాలనే కానివ్వండి, ప్రతి చోట కార్పొరేట్ రంగం పంజా విసిరి ఒక కావలసిన సదుపాయాలు కల్పించకుండా బానిసలుగా చేసి కార్మికులను తన పట్టు బానిసలుగా చేసి పని దినాలను పెంచుతూ పని గంటలను పెంచుతూ వారికి సంబంధించిన రక్తం పీడిస్తూ వారి శ్రమను దోపిడిగా మార్చుకుంటూ ఒక వ్యవస్థను ఇచ్చేసుకుంటుంది. తనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలే ముఖ్యంగా నడుస్తున్నాయి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించవలసిందా కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు మాత్రమే. ఆ కార్మిక సంఘాలు ఏనవి అది బిఎంఎస్ఏ కానివ్వండి, ఐఎఫ్టీయూ కానివ్వండి, ఏఐటీయూసీ కానివ్వండి, సిఐటియు కానివ్వండి, మన మిత్రులు చెప్పినట్టుగా ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించిన ఐక్యత మాత్రం అవసరం ఉంది కార్మికులకు. ఈ విషయంపై ఒక మంచి బ్రహ్మాండమైన పాట పాడుతూ ఈరోజు దీన్ని సమాప్తం పలకండి సార్. మేడే అంటే మనం ఒకసారి చూసాం, ఎరుపు అంటే ఎవరికి రా భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం అనేది అయితే పాట పాడారు. దానికి ఒకసారి మాట్లాడు. సూపర్ సార్, మీలో కవి గాయకులు ఉన్నారు, చాలా సంతోషం. అయ్యో కాబట్టి ఈ జానపదమైన పదమైన కవిత్వమైన కవి గాయకులైన కార్మిక లోకానికి శ్రమజీవులకు అనగారిన ప్రజల మేలుకొల్పు కోసమే ఉన్నది కాబట్టి చాలా సంతోషం. మీరు అన్నట్లు నిద్రలేవరా కార్మికుడా, హక్కుల సాధనకై నడుము కట్టరా పాట పాడండి సార్. మంచిది మేడే సందర్భంగా చాలా సంతోషం. మళ్ళా ప్రోగ్రాంలో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు కార్మిక లోకానికి ఒక పిలుపు ఇస్తాం సార్. ఒక పిలుపునిద్దాం. తర్వాత ఇదే పోస్ట్ సైడ్ న్యూస్ ద్వారా ఒక కవి గాయకులను తీసుకొని వచ్చి సామాజిక అంశాల మీద, జానపదం మీద, వాటి మీద కూడా ఒక చర్చ పెడదాం సార్. అది ఈరోజు కార్మికకు సంబంధించి కూడా ఇందాక మీరు అన్నట్లు కూడా మరి కార్మిక సంఘాలు ఎన్నో ఉన్నాయి, పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి, స్వచ్ఛందంగా ఉన్నాయి. కొన్ని సంఘాలు మరి మతపరంగా ఉన్నాయి, కొన్ని సంఘాలు కులపరంగా ఉన్నాయి. మతపరంగా ఉన్నా, కులపరంగా ఉన్నా, మరి పార్టీలకు అనుబంధంగా ఉన్న నిరంతరం మన ఇది జెండాలు వేరైనా జెండా ఒకటే. అది కార్మిక జెండా, కర్షకుని జెండా, శ్రమజీవుని జెండా. కాబట్టి వారి హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి పిఎఫ్ల కోసం, ఈఎస్ఐ కోసం, కనీస వేతనాల చట్టం కోసం, అదేవిధంగా ఉద్యోగ భద్రత కోసం అందరం కూడా కలిసి నడవాలని ఈరోజు నేను పోస్ట్ సైడ్ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బిఎంఎస్ నాయకులు అంటే బీజేపీకి అనుబంధం. మరి ఇందాక మనం ఈరోజన్నా పార్టీలకు అతీతంగా లాసలం అనాల్సింది. ఎందుకంటే అది ధర్మం, అది ధర్మం, హక్కు, మన హక్కు అది. కాబట్టి హక్కులో భాగంగా మనందరం లాసలం కార్మికులారా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, కార్మిక లోకాన్ని కాపాడుకుందాం. మరి రేపు రాబోయే రోజు నిరుద్యోగాన్ని కూడా పారదోలుదాం, నిరుద్యోగ వ్యవస్థను కూడా పారదోలుదాం. మరి నిరుద్యోగులు సమాజం కోసం పనిచేద్దామని ఈరోజు మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లాసలం, మేడే వర్దిల్లాలి. రైట్ సార్. ఈరోజు ఫోర్త్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన మిత్రులైనటువంటి గంధం రాములు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే కొప్పుల లక్ష్మీనారాయణ గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఐ కృష్ణ గారికి, అలాగే లక్ష్మీపతి గౌడ్ గారికి, మిర్యాల రాజిరెడ్డి గారు కూడా వచ్చారు, అలాగే థామస్ రెడ్డి గారు కూడా వచ్చారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మనతో మాట్లాడకపోయారు. వారికి చింతిస్తూ ఈరోజు మేడే కార్మికుల దినం, కార్మికుల పండుగ రోజు. అందుకోసమే కార్మిక హక్కులకై ప్రతి ఒక్కడు ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, కదిలి రండి, కలిసి రండి అని నినాదం ఇస్తూ ఫోర్త్ సాయిస్ టీవీ మీతోని సెలవు తీసుకుంటుంది. రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్త్ సాయిస్ టీవీ. వెల్కమ్ టు ఫోర్త్ సాయిస్ టీవీ. మేడే కార్మిక లోకానికి ఇదొక సంబరం, కార్మిక లోకానికి ఇదొక పండుగ, కార్మిక లోకానికి